साइबराबाद पुलिस की जानिब से स्टोलन प्रॉपर्टी को मालिकिन के हवाले किया गया। 1 करोड़ 10 लाख रुपए मालियत की स्टोलन प्रॉपर्टी जिसमें गाड़ियां, मोबाइल, गोल्ड और दीगर आइटम्स को उनके ओनर्स को दिया गया है। आइए देखते हैं ये रिपोर्ट। रविचंद्र सीसीआरबी विचेసిన ఏసీపీస్ మన ఎస్హెచ్ఓస్ మన సిడిఓస్ కోర్ డ్యూటీ ఆఫీసర్స్ ముఖ్యంగా పెద్ద సంఖ్యలో వచ్చిన మీరందరికీ మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా గుడ్ మార్నింగ్ టు యు ఆల్. అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఇక్కడ సైబరాబాద్లో సెకండ్ ప్రాపర్టీ రిలీజ్ మేళాని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అందరు కూడా తెలుసు, లాస్ట్ మంత్ ఎక్కడ లేని విధంగా దేశంలోనే మొదటిసారిగా ఒక ప్రాపర్టీ రిలీజ్ మేళాని మనం అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క మేళాస్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు సెకండ్ మేళాని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సిసిఆర్బిలో మన డీసీపీ క్రైమ్స్ నేతృత్వంలో ఒక సపరేట్ వర్టికల్ని క్రియేట్ చేసి ఒక మెకానిజంని ఏర్పాటు చేసి మీరందరితో కూడా ఎవరెవరు ప్రాపర్టీ పోగొట్టుకున్నారు వాళ్ళతోని, కోర్ట్ ఆఫీసర్స్తోని, అడ్వకేట్స్తోని, మన లోకల్ ఆఫీసర్స్తోని కోఆర్డినేట్ చేసి ఈ ఒక సిస్టమ్ని డెవలప్ చేసి ఎప్పుడెప్పుడు ప్రాపర్టీ రిలీజ్ అవుతావో అప్పుడు మీరందరూ కూడా పిలిపించి ఒక పెద్ద మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈరోజు దాదాపు 130 కేసులో ఈ ఒక ప్రాపర్టీ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాదాపు 1.25 crores, ఆల్మోస్ట్ 1,25,00,000 ప్రాపర్టీని ఈరోజు ప్రజలందరూ కూడా అందచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రాపర్టీ పోగొట్టిన తర్వాత చాలామంది ఇప్పుడే చెప్పారు, చాలా పోలీస్ ఆఫీసర్స్ చాలా కృషి చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మన లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్, మన క్రైమ్ ఆఫీసర్స్, ఎస్ఓటీ ఆఫీసర్స్, ఎస్టీఎఫ్ ఆఫీసర్స్ అందరు కలిసి ఇక్కడ దొరికిన ఎవిడెన్స్ బట్టి కొన్నిసారి ఇక్కడ లోకల్ ఉంటే లోకల్ దొంగలు పట్టుకోవడము, లేదంటే వేరే స్టేట్స్ కూడా వెళ్ళి పట్టుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాం. సో ముఖ్యంగా ఈ యొక్క ప్రాపర్టీ రికవర్ చేయడంలో చాలా ముఖ్య పాత్ర పోషించిన మన లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్, ఎస్హెచ్ఓస్కి, వాళ్ళ క్రైమ్ పార్టీస్కి, అదేవిధంగా మన సూపర్వైజ్ చేసిన ఏసీపీస్కి, డీసీపీస్కి, మన సిసిఎస్ ఆఫీసర్స్, ఎందుకంటే వాళ్ళు స్పెషలైజ్డ్ వింగ్, వాళ్ళందరూ కూడా బాగా కృషి చేసి ఈ అందరి దొంగలు పట్టుకోవడంలో చాలా కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఎస్ఓటీ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా కలిసి టీం వర్క్ చేసి ఈ ఒక ప్రాపర్టీ రికవర్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తారు. ప్రాపర్టీ పోగొట్టుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం ఒక ఎత్తు అయితే అది రికవర్ చేయడము ఇంకోటి ఎత్తు. ఎందుకంటే చాలా కృషి చేయాల్సి వస్తుంది, బయట స్టేట్స్కి వెళ్లాల్సి వస్తుంది, చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో దాని భాగంగా మన ఆఫీసర్స్ కృషి చేసి ఈరోజు చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా దాదాపు 60% పైన ప్రాపర్టీ రికవరీ రేట్ ఉంది మన సైబరాబాద్లో. ముఖ్యంగా మన కృషి చేస్తున్న మన ఆఫీసర్స్, డీసీపీస్కి, ఏసీపీస్కి, మన ఎస్హెచ్ఓస్కి, వాళ్ళ క్రైమ్ పార్టీస్కి, మన సిసిఎస్ ఆఫీసర్స్కి, డీసీపీ క్రైమ్స్కి, ఎస్ఓటీ ఆఫీసర్స్కి అందరు కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. సో దీన్ని ఒక భాగం అయితే సెకండ్ భాగము ప్రాపర్టీ డిపాజిట్ చేయడము, మళ్ళీ కన్సర్న్డ్ జ్యుడిషియర్ ఆఫీసర్స్తోని, కన్సర్న్డ్ అడ్వకేట్స్తోని, మన లోకల్ ఎస్హెచ్ఓస్ ప్లస్ సిడిఓస్ కూడా బాగా కృషి చేయడం జరుగుతుంది. మీరందరితో కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా చేయడం జరుగుతుంది. మనము ఎప్పుడైనా ఒక సిస్టమ్ పెట్టిన తర్వాత అది మానిటరింగ్ చేయకపోతే అది ఇంప్లిమెంట్ కాదు. సో అందుకు ఒకసారి లాస్ట్ మంత్ మనము ఈ ఒక రిలీజ్ మేళా పెట్టిన తర్వాత ఒక మెకానిజం పెడితే బాగుంటుందని చెప్పి బాచుపల్లి మైపాల్ రెడ్డి, మియాపూర్ సతీష్ రెడ్డి, 2021 కొంట సతీష్ రెడ్డి, మియాపూర్ పండాల అనూష, మియాపూర్ లాయిడ్య కిషన్, మియాపూర్, తర్వాత జయదిగుట్ట,
ఇస్తే 3 అవర్స్కే పట్టుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వాళ్ళు చాలా కష్టపడి మన్నాడే నాకు ఫోన్ చేశారు మీ దొరికినాయి అని. వెంటనే వెళ్ళి చూసుకున్నాము. మియాపూర్ ఆల్విన్ కాలనీ పోలీసులకి, కమిషనర్కి నా థ్యాంక్స్. దాని తర్వాత వాళ్ళందరూ కష్టపడి నేరస్తులను పట్టుకోవటం, వాళ్ళని ఇంట్రాగేట్ చేయటం, దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ రికవరీ చేయటం, ఆ ప్రాపర్టీని డైరెక్ట్గా మళ్ళీ మీకు ఇచ్చేటువంటి అధికారం పోలీస్కి లేదు కాబట్టి ఆ ప్రాసెస్లో చాలా జాప్యం జరుగుతుంది. కాబట్టి ఆ జాప్యాన్ని తగ్గించడానికి ఒక మంచి ఆలోచనతోటి మన సిపి సజ్జనార్ సార్, తర్వాత విజయ్ కుమార్ సార్ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఈ విషయంలో అంటే మనకి ప్రాపర్టీ రికవరీ చేయటంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. రకరకాల అన్ని టీమ్స్ కోఆర్డినేషన్తో కలిపి ప్రాపర్టీ రికవరీ చేస్తున్నాయి. చేసిన తర్వాత ఆ ప్రాపర్టీని మళ్ళీ విక్టిమ్స్ అంటే బాధితులకి వాళ్ళకి చేరే విషయంలో కొంచెం ఇబ్బందులు జరుగుతున్న కార్యక్రమంలో దాన్ని తగ్గించడానికి మీకు చాలామంది అంటుంటారు కొన్ని సందర్భాల్లో మాకు ఫస్ట్ టైం మనకి పోలీస్ స్టెప్పులు ఎక్కేటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత పోలీస్ స్టేషనే ఫస్ట్ టైం ఎక్కుతుంటే కోర్టులకు ఎక్కేటువంటి పరిస్థితి అసలు ఉండదు. మళ్ళీ మీరు కోర్టు ప్రాసెస్ కూడా ఉంటుంది. కోర్టులో మళ్ళీ మీరు పిటిషన్ వేయాలి, ఒక అడ్వకేట్ ద్వారా దాన్ని విత్డ్రా అంటే దాన్ని రిలీజ్ చేయించుకోవాలి. ఈ విషయాలన్నింటిలో మీకు ఇబ్బందులు అవుతున్నప్పుడు మన కన్సర్న్ ఎస్హెచ్ఓలు, మన ఏసీపీ సార్లు, కన్సర్న్ డీసీపీ సార్లు వాళ్ళ పర్యవేక్షణలో అక్కడ ఉన్నటువంటి చిన్న కొర్రీస్ని ఇమీడియట్గా తీసేసి వాటిని వీలైనంత వరకు ఆ ప్రాసెస్ మీకు తెలియదు కాబట్టి సపోర్ట్ చేసుకుంటూ ఆ ప్రాపర్టీని మీకు ఇచ్చే విషయంలో ఈ ప్రోగ్రామ్ తయారు చేసుకుని ఈ ప్రాపర్టీస్ అన్ని మీ దగ్గర తీసుకొచ్చి మీకు అందించడం జరుగుతుంది. ఈ విషయాల్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు చాలా కష్టపడి అహర్నిశలు పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ మన దగ్గరే కాకుండా మన రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో నుంచి కూడా వచ్చి మన ఒక క్రిమినల్ గ్యాంగ్స్ మన దగ్గర ఆపరేట్ చేస్తున్నాయి. అలాంటి వాళ్ళని కూడా పట్టుకురావడానికి ఆల్మోస్ట్ మన సిపి గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా 4-5 టీములు ఎప్పుడు బయట స్టేట్స్లోనే ఉంటూనే ఉంటాయి. సో అక్కడి నుంచి పట్టుకురావటం, వాళ్ళ దగ్గర ప్రాపర్టీ రికవరీ చేయటం, తిరిగి మీ అందరికి అందించడం అనేది అంత ఈజీ అయిన ప్రాసెస్ కాదు. చాలా కాంప్లికేటెడ్ ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా కేవలం మీకోసమే, మీ ప్రాపర్టీని వాపస్ తీసుకొచ్చే విషయంలోనే మీకోసమే కష్టపడుతున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. సో మీరందరూ ఈరోజు ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ లేకపోతే మీరు ఆనంద బాష్పాలు కానీ మిగతా మా పోలీస్ అందరిలో ఇంకా శక్తి సామర్థ్యాలు పెంచి ఇంకా మిగతా కేసెస్ని కూడా డిటెక్ట్ చేసి త్వరితగతిని మీ అందరి ప్రాపర్టీస్ మళ్ళీ వాపస్ తీసుకునే విధంగా సాయశక్తిలో మేము కృషి చేస్తామని ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మన సార్కి, తర్వాత ప్రత్యేకంగా విజయ్ కుమార్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. जर्मन 10 हॉस्पिटल ऑर्थोपेडिक से मुताल्लिक हर मरीज यहाँ शिफायाब। बैनुल-अक़वामी शोहरत याफ्ता और इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान, सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे, लेबोरेटरी, फिजियोथेरेपी, फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गैनकोलॉजिस्ट की खिदमात हासिल। वाजबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन। एम्बुलेंस से आरास्ता जर्मन 10 ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। अस्सलाम वालेकुम नाजरीन, आपसे ये गुजारिश है, अगर अब तक आप हमारे चैनल को सब्सक्राइब नहीं करे हैं तो सबसे पहले सब्सक्राइब कर दीजिए, फिर इसके बाद बेल आइकन बटन को दबा दीजिए, तो आपको हमारी आने वाली हर वो अपडेट सबसे पहले आपको मिल जाएगी। और लाइक और शेयर करना ना भूलें। 7H न्यूज़
सिर्फ आपकी आवाज़।